నమస్తే. 'అఖండ 2' రిలీజ్ అయింది. ఎట్టకేలకు పురిటినొప్పులన్నీ పడిన తర్వాత ఈ రోజుకివ్వాలి, ఆ కేసు, ఈ కేసు అన్నారు. మొత్తానికి రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఒకవేళ 'అఖండ'కి ఏదైతే ప్రొడ్యూసర్స్ మీద ఈరోజు వాళ్ళు కేసు వేశారో మద్రాస్ హైకోర్టులో, బహుశా ఈ గ్రీన్ స్టూడియోస్ అధినేత జ్ఞాన్వేల్ రాజా, తమిళ ప్రొడ్యూసర్. గ్రీన్ స్టూడియోస్ మీరు చాలా డబ్బింగ్ సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. దానికి అది చూసి వాళ్ళు ఇన్స్పిరేషన్గా కేసు వేసినట్టున్నారు. అర్జున్ లాల్ అనే ఒక ఆయన కేసు వేశాడు జ్ఞాన్వేల్ రాజా మీద. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, జ్ఞాన్వేల్ రాజా నిర్మించిన గ్రీన్ స్టూడియో మూవీ అన్నగారు వస్తున్నారు. అదే మనందరికీ ఫేవరెట్ అయిన కార్తీ. జనరల్గా తమిళ్ హీరో, బట్ తెలుగు చాలా చక్కగా నేర్చుకుని తెలుగులోనే మాట్లాడుతాడు. ఆయన సొంతంగానే డబ్బింగ్ చెప్పుకుంటాడు. సూర్య గారికి కూడా రాదేమో కానీ, బట్ సూర్య గారు తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత ఇండస్ట్రీకి వచ్చినా కూడా కార్తీ చాలా చక్కగా తెలుగు నేర్చుకొని మాట్లాడతాడు. నెక్స్ట్ హిట్ 4 కూడా సైంధవ్తో తీయబోతున్నారు నెక్స్ట్ హీరో ఆయన. ఎందుకంటే హిట్ 3లో క్లైమాక్స్లో కూడా చూపించారు. సో అటువంటి ఇమేజ్ సొంతం చేసుకున్న కార్తీ సినిమా అన్నగారు వస్తున్నారు. అక్కడ తమిళ్లో వాతియార్ అంటే రండి మాస్టర్ గారు అని, వాతి అంటే సారు రేంజ్లో. సో అటువంటి సినిమా జ్ఞాన్వేల్ రాజా, నలన్ కుమార్ స్వామి డైరెక్టరు. చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అనుకునే టైంకి రిలీజ్ అవుతుంది. అది కూడా అఖండకు పోటీగా థియేటర్స్ కూడా ఇబ్బంది అవుతున్నాయి అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా అర్జున్ లాల్ అనే ఒక వ్యాపారవేత్త, నాకు జ్ఞాన్వేల్ గ్రీన్ స్టూడియో వాళ్ళు 10 కోట్లు ఇవ్వాలి, అది కూడా వెరసి ఆ అప్పు ఈ అప్పు కలిపి 25 కోట్లు అయింది, నాకు ఇప్పుడు తీరుస్తారు. అయితే ఇది ఫస్ట్ టైం నోటీస్ కాదు, 2-3 సార్లు నోటీస్ పంపించారట. అయినా జ్ఞాన్వేల్ రాజా పట్టించుకోలే. కోర్టు నిబంధనల ప్రకారం ఎలా ఉంటుందంటే, 1-2-3 వాయిదాలు ఛాన్స్ ఇస్తారు. 3 అయిపోయాక 4వ దానికి కూడా ఏదో ఒకటి బలమైన కారణం చెప్తే కానీ ఉండదు. 4వసారి కూడా రాకపోవడం, మేబీ జ్ఞాన్వేల్ రాజా తరపు లాయర్ సరిగ్గా వాదించలేకపోవడమో, సరైన కారణం చూపించలేకపోవడం వల్ల ఈ గట్టిగా పిడిపడింది. వెంటనే కోర్టు ఆ జ్ఞాన్వేల్ రాజా ఆస్తులు జప్తు చేశాను, ఈయనకి ఇవ్వండి అని చెప్పి తీర్పిచ్చేసింది. మంచి సంకటంలో పడినట్టు అయిందిగా. ఒకవైపు నడియార్ సంఘంలో చీఫ్ సెక్రటరీగాను మంచి మెంబర్గానే ఉన్న కార్తీ, జ్ఞాన్వేల్ రాజా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మంచి మెంబరు. ఇన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా కోర్టు ముందు ఏమీ చేయలేని పరిస్థితి. అంటే గతంలో దేనికో అప్పు తీసుకోవడమో, దేనికో వాడుకోవడమో అయి ఉంటుంది. సినిమాలు తీస్తున్నప్పుడు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే వచ్చిన డబ్బులు తీస్తామని కూడా చెప్తారు. వాళ్ళు లేదు మాకు ఇప్పుడే అర్జెంట్ కావాలి, మీరు సినిమా హిట్ అయిపోతే మళ్ళీ మాకు ఎవరు మాట దాటేస్తారు, వేరే వాళ్ళకి ఇస్తారు. ఇట్లా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు పైసలు తీసుకోవడం, ఎగ్గొట్టడం ఇవన్నీ కామన్గా కనిపిస్తున్న తరుణంలో కార్తీ సినిమా అన్నగారు వస్తున్నారు ఏదైతే తెలుగులో రిలీజ్ అవ్వాలి, యాక్చువల్గా అఖండతో పాటు ఇవాళ రిలీజ్ అవ్వాలి. బట్ అఖండ మొత్తానికి రిలీజ్ అయిపోయింది. కానీ దీనికి సేమ్ అఖండలాగే ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం వచ్చింది. బట్ జ్ఞాన్వేల్ రాజా ఏం చేస్తారు, అప్పు తీరుస్తారా లేదంటే మరికాస్త గడువు అడుగుతారా అని ఉంది. మరోవైపు ఈరోజు ఎలాగైతే 14 years వరకు ఇబ్బంది పెట్టిందో, ఈ అర్జున్ లాల్ అనే వ్యక్తి కూడా వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. ఎంతో కొంత నెక్స్ట్ వాయిదాకైనా ఇప్పించి చూడండి, అప్పుడు మేము స్టే పక్క తప్పుకుంటాం, రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఇస్తామని అంటున్నారు. బట్ మేకర్స్ అదే గ్రీన్ స్టూడియో వాళ్ళు మాత్రం రిలీజ్ సూన్ అని చెప్పి ఒక ఎక్స్లో పోస్ట్ చేసి వదిలేశారు తప్ప పర్టికులర్ డేట్ అయితే ఇవ్వలేదు. సేమ్ అఖండలాగా, అఖండ కూడా అంతే కదా, 5 తర్వాత నెక్స్ట్ త్వరలోనే రిలీజ్ అవుతుంది, అది December 22 అన్నారు, క్రిస్మస్ అన్నారు, లేదా సంక్రాంతికి వస్తుంది అన్నారు. కానీ కరెక్ట్గా 1 వీక్లోనే 5న స్టే ఇచ్చారు. 5 రిలీజ్ అవ్వలేదు, 5, 7, 12 సరిగ్గా రిలీజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది కూడా 12 రిలీజ్ అవ్వాలి. మేబీ క్రిస్మస్కి పోస్ట్ పోన్ చేస్తారా? క్రిస్మస్కి పోస్ట్ పోన్ చేస్తే మన దగ్గర థియేటర్స్ ఇబ్బంది వస్తుందేమో క్రిస్మస్ హాలిడేస్కి, అది కోణంలో ఆలోచిస్తున్నారు. బట్ మన దగ్గర ఫ్యాన్ బేస్ ఉంది, కానీ మరి కొట్టుకు చచ్చేంత ఫ్యాన్ బేస్ అయితే లేదు. మేబీ థియేటర్స్లో ఆ విధమైన పరిస్థితులు కొంచెం ఖాళీగా ఉండి చిన్న సినిమాలు ఆడని పరిస్థితుల్లో వీక్లీ ప్రతి శుక్రవారం మార్చే క్రమంలో ఉంటే అన్నగారు వస్తున్నారికి థియేటర్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ కూడా మన పెద్ద సంస్థ వాళ్ళే తీసుకున్నారు దాన్ని రిలీజ్ చేయడానికి. చూడాలి మరి. అంటే అన్నగారు వస్తున్నారని సినిమా కార్తీ సినిమా అయినప్పటికీ మనకి తెలుగు సౌత్లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న కార్తీ సినిమాకి ఇటువంటి అడ్డు వస్తే మిగతా సినిమాల పరిస్థితి ఏంటి అని కూడా ఉంది. బట్ బాలయ్య గారు అంతకన్నా పెద్ద స్టార్గా, అంత పెద్ద స్టార్ సినిమానే ఆపేశారనంటే, మామూలుగా ఈ అన్నగారు వస్తున్నారు లేదంటే తాతగారు పోతున్నారు ఇలాంటి సినిమాలకి ఎవరు పెద్దగా ప్రాధాన్యత ఇస్తారు చెప్పండి. సో ఇట్లాంటివి ఎన్ని జరిగినా కూడా ప్రొడ్యూసర్స్ అనేవాడు ఎప్పుడు కూడా, నేను చాలా సందర్భాల్లో చెప్పేది ఏంటంటే, ప్రొడ్యూసర్ అన్యాయం అయితే, సినిమాలు నిర్మించే వాళ్ళు లేకపోతే ఇంకా సినిమా ఇండస్ట్రీ ఎలా బతుకుతుంది? ఎందుకంటే గాడ్ ఫాదర్
24 క్రాఫ్ట్స్ కూడా పైసలు ఇచ్చేది, వాళ్ళు బతికించేది, వాళ్ళు నడిపించేది ప్రొడ్యూసరే. ఇప్పుడు చాలామంది నా కథ ఇస్తేనే చేస్తాను, లేదు నా కథ వల్ల హిట్ అయింది. నీ కథ లేదా నీ పాట, నీ మ్యూజిక్, నీ డ్యాన్స్ కంపోజింగ్, నీ ఫైట్స్ ఏది కూడా ప్రొడ్యూసర్ చేయలేనిదే అది నీ వెలుగు చూడదు, వెండితెర మీద కనపడదు. సో ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడూ గొప్పవాడే. వాడు నానా బాధలు పడి, నానా ఇబ్బందులు పడి, ఆడి దగ్గర 10 రూపాయలకి, వీడి దగ్గర 5 రూపాయలకి వడ్డీకి తీసుకొచ్చి సినిమా రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తాడు. రిలీజ్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అవ్వలేదా చాలా ఇబ్బంది. ఎలాంటి సినిమా అది హిట్ అవని ఫట్టమని పక్కన పెట్టండి, ముందు రిలీజ్ అయిపోవాలి. లేదు ల్యాబుల్లో కానీ మగ్గిపోయి ఉండిపోయిందంటే మాత్రం సినిమాకి చాలా ఇబ్బందులు ఉంటాయి. అవే సినిమా కష్టాలంటే. సో మొత్తం మీద అన్నగారు వస్తున్నారు సినిమాకి అఖండ టైప్లోనే సినిమా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. బట్ దీని మీద కార్తీ అండ్ టీం కూడా వర్క్ చేస్తున్నారంట. చూద్దాం మరి ఆ అర్జున్ లాల్కి జ్ఞానవేల్ రాజాకి మధ్యలో సయోధ్య కుదురుస్తారా, రిలీజ్ అయిన 1 వీక్లోనే ఎంత ముట్ట చెప్పాలని చెప్పి ఒక లెటర్ రాసిస్తారా అనేది ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వాళ్ళకి మన అఖండ రిలీజ్ పెద్ద న్యూస్ కాకపోవచ్చు, బట్ అన్నగారు వస్తున్నారు అదే వాతియార్కి మాత్రం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ న్యూస్ అయిపోయింది. ఎందుకు? వన్ ఆఫ్ ది టాప్ 10 టాప్ హీరోస్లో కార్తీ ఒకరు, పైపెచ్చు ఆయన అన్నయ్య సూర్య కూడా పెద్ద స్టార్. సో అటువంటి సినిమా ఆగిపోవడం అనేది దట్ ఇండస్ట్రీలో ఇంకొక చిన్న సెంటిమెంట్ ఉంటుంది. ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వలేదు అని అంటే ఏదో అపశకనం కొడుతుంది, సినిమా ఇంకా పోతుంది, ఒకవేళ ఎంత బాగున్నా ఆడదు, ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. నిజంగా ఇండస్ట్రీ అవే పట్టించుకోరంటారు, కానీ ఇండస్ట్రీలోనే ఎక్కువ మూఢనమ్మకాలు ఉంటాయి, ఇండస్ట్రీలోనే ఎక్కువ సెంటిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక హీరోయిన్ ఉంది, హీరోయిన్ వల్ల అసలు పాటలకి తప్ప ఏదో డ్యూయట్కి సాంగ్స్కి కొన్ని స్కిన్ షోస్కి ఉపయోగిస్తారేమో తప్ప హీరోయిన్ పెద్ద పాత్ర ఉండదు. హీరోది డైరెక్టర్ది అంత ఉంటుంది, కానీ ఆ హీరోయిన్ ఐరన్ లెగ్గరా, ఆమె ఉంటే సినిమా పోద్దురా, ఆమె ఏం చేస్తుంది పాపం. అంటే ఇలాంటి సెంటిమెంట్స్ ఇండస్ట్రీలో చాలా ఉంటాయి. మేబీ అన్నగారు వస్తున్నారు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వకుండా అఖండలాగా హిట్ సొంతం చేసుకుంటుందా, లేదా ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియనట్టుగా ఇలా రిలీజ్ అయ్యి అలా వెళ్ళిపోతుందో చూడాలి. మొత్తం మీద జ్ఞానవేల్ రాజా ఇష్యూ ఎంటైర్ యూనిట్కి ఇబ్బంది అవుతుంది. ఎస్పెషల్లీ నలన్ కుమారస్వామి, డైరెక్టర్ కుమారస్వామికి ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకున్నాడు. ఒకవేళ దెబ్బడితే ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీసుకోవచ్చు, కానీ ఈయనకి నెక్స్ట్ ప్రొడ్యూసర్ ఎవడు అవకాశం ఇస్తాడనేది పెద్ద సమస్యగా మారబోతుంది. చూద్దాం. ఈ హడ్డిల్స్ని దాటుకొని క్రిస్మస్ లోపే అన్నగారు వస్తున్న రిలీజ్ అవ్వాలని కోరుకుందాం.